భక్తులందరూ కూడా ఈ యొక్క సంకల్పాన్ని తిరిగి పలకండి. హరి ఓం శ్రియకాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసేన్నమః. శృతి స్మృతి నదీపూర్ణం శాస్త్ర కల్లోల సంకులం విష్ణుభక్తి ఉదకం శుద్ధం వందే శ్రీ విఖనోర్నవం. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతకే. యస్యద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రగే. శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ విష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే కృష్ణా కావేర్యోః మధ్యప్రదేశే అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాదే షష్ఠే సంవత్సరాణం మధ్యే శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ మమ. భక్తులందరూ ముందుగా మీ యొక్క గోత్రాన్ని స్మరించుకోండి. మీ నక్షత్రము, మీ రాశి, మీ నామధేయాన్ని స్మరించుకోండి. మీ ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లను మనసులో స్మరించుకొని స్వామివారిని చక్కగా ప్రార్థన చేసుకోండి. గోత్రోద్భవస్య నామధేయస్య సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయవీర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యావృత్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం శ్రీనివాస కరుణాకటాక్ష వీక్షణ పరిపూర్ణ ఫలసిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య అనుకూల్య సిద్ధ్యర్థం లోకక్షేమార్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రేయఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమినీలా సమేతస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఏతత్ శేషాచల నివాసినః శ్రీ శ్రీనివాసస్వామినః
ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం శ్రీ వైఖానస దివ్య భగవత్ శాస్త్రోక్త మార్గేణ కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. నిఖిల నిగమవేద్యో నిస్తులో వెంకటేశః నిజ చరణ సమర్చా సక్తభక్తౌ గరక్షి నివసతు హృదయే మే స్వాంగ్రే భక్తిన్ వితన్వన్ తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తింగృగం స్మరామి. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతకే యస్యద్వ్రతవక్త్రాద్యా పారిషద్యా పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రగే. శ్రీలక్ష్మీవల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం येन సూత్రితం తస్మై సమస్త వేదార్థవిదే వికనసే నమః. ప్రాణానాగమ్య శ్రీ భగవదాగ్నేయ భగవత్కైంకర్య రూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీగపదే పురుషోత్తమస్య శ్రీభౌమలీలా సమేతస్య శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య ఏతత్ శేషాచల నివాసినః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం శ్రీ వైఖానస భగవత్శాస్త్రోక్త మార్గేణ క్రియమాణ వైవాహిక మహోత్సవ కర్మణి అస్మిన్ దినే క్రియమాణ అంకురారోపణ బీజావాపన రక్షాబంధన అగ్ని ప్రతిష్ఠ మాంగళ్య పూజ ప్రధాన ప్రవేశ లాజ హోమాది సమస్త కర్మసో స్థండిల పరిధి పరిస్తరణాది సర్వోపకరణ ద్రవ్య శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదకార్థం చ సద్భిర్మహాజనై సహ సుపుణ్యాః కర్మ కరిష్యన్ ఆదో నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగకర్కారాధనం కరిష్యే. ఓం ధారాస సప్త సుచమానశేష సరస్సరిత్సి పరిపూరితేషు అపోభిగృహన్నన్ ప్రతిపాదయిష్యే గృణోమిదత్తాకం శుచిరకం శర్మా. ఇదమా పశ్చిమా శవతమా శాంతా శాంతతమా శపా శపతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. అస్మిన్ కరకే ఓం ఏతే శతం వర్ణగే సహస్రం యజ్ఞయా పాశా విదతా పురుత్రా తేభ్యో న ఇంద్రస్య వితోత విష్ణుర్విశ్వే దేవా అముంచంత మృతస్వస్త్యా. ఓం భూర్భువస్సవః వరుణమావాహయామి ప్రచేతసమావాహయామి రక్తాంబరధరమావాహయామి యాదస్పతిమావాహయామి. వరుణాయ నమః పుష్పేనాసనం పరికల్పయామి. వరుణాయ నమః పాద్యమర్గమాచమనీయం సమర్పయామి. వరుణాయ నమః ఏతే స్నానప్లోత వస్త్రోత్తరీయాభరణోపవీత పుష్పగంధ ధూపదీపార్ఘ్యాచమన నైవేద్య తాంబూలాది. వరుణాయ నమః భగవాన్ సర్వాత్మకః సుప్రీత సుప్రసన్నా వరదా భవంతు. అస్మిన్ కర్మణి నిర్విఘ్నేన ప్రసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్ర సమన్వితం సింహాసనే సమాసేనం పీతపాసోగ్నివర్ణకం శ్రీవత్సం బ్రహ్మసూత్రం చ కౌస్తుభం చ వినైవతం జయాపతిం శృంగకేతుం సుపుష్పరథవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖమర్చకేత్.
ओम आग्नेयोस्माद्यजामहे त्वविश्वे सदात्महितो न सम्भो वैराजन्ते सहोतन्निदत्तां प्रैषामदेशोपदानामनादिः यामेशस्तां दनितां ददातो पद्माकारमण्डले ओं भूर्भुवस्वः विश्वक्सेनमावाहगामि शान्तमावाहगामि हरमावाहगामि अमितमावाहगामि नित्यानपायनमावाहगामि तद्दक्षिणे सूत्रपतेमावाहगामि वामे जयामावाहगामि सूत्रपते जया सहित श्री विश्वक्सेनाय नमः पुष्पेनासनं परिकल्पयामि प्रणामं विश्वक्सेनाय नमः पाद्यमर्घ्यमाचमनीयं समर्पयामि विश्वक्सेनाय नमः एते स्नानप्लोतवस्त्रोत्तरीयाभरणोपवीतपुष्पगन्धधूपदीपार्घ्याचमननैवेद्य ताम्बूलादे सर्वोपचाराः विश्वक्सेनाय नमः भगवान् सर्वात्मकः सप्रीत सप्रसन्ना वरदा भवन्तु सुपुण्याहं करोमि कुरुष्व स्वस्ति सुप्रोक्षितमस्तु अस्तु प्रजापति प्रगतां प्रजापतेः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वाधितगः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वाधितगः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वाधितगः शुभानि वर्धन्तां शुभानि अतो देवा अवन्तु नो गतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्ततामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा निददे पदं समूढमस्य पाकं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णो कर्माणि पश्यत गतो व्रतानि वस्वसे इन्द्रस्य युज्जस्सका तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरगः दिवि वचक्षुरादतं तद्विप्रासो विपन्यपोजाग्रवागं सत्समिन्धते विष्णोर्यत्परमं पदं भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्गजत्राः स्थिरे रङ्गे स्तुष्टभागं शस्तनोर्विषेम देवहितं यदायोः शतमिन्नु शरदोऽन्ति देवा यत्राणश्चक्राजरसन्तनूनां पित्रासो पितरो भवन्ति मानो मध्यारिषदायुर्गन्तोः आदितिर्ज्योरदितिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः विश्वे देवादितिः पञ्चजनादितिर्जातमदितिर्जनित्वं यत्पुण्यं नक्षत्रं तद्वत्कुर्वेतोपव्युषं यदा वै सूर्गपदेते अध नक्षत्रं नैते यावत् तत्र सूर्गो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावत् कुर्वे तत्कार्ये स्यात् पुण्याः एव कुरुते ओं भूः श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सव कर्मणि अस्मिन् दिने क्रियमाण समस्त कर्मसु स्तण्डिल परिवर्तनादि सर्वोपकरण द्रव्यसद्यर्थं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवते जनकर्मणि पुण्याहं भवन्तो ब्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो ब्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो ब्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्रस्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु ओं भूः श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सव कर्मणि अस्मिन् दिने क्रियमाण समस्त कर्मसु स्तण्डिल परिवर्तनादि सर्वोपकरण द्रव्यसद्यर्थं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवते जनकर्मणि स्वस्तिं भवन्तो ब्रवन्तो कर्मणि स्वस्ते स्वस्तिं भवन्तो ब्रवन्तो कर्मणि स्वस्ते स्वस्तिं भवन्तो ब्रवन्तो कर्मणि स्वस्ते रुद्ध्यास्म हव्यैर्नमसोपसद्या मित्रं देवं मित्रधिगन्नो अस्तु अनुराधान् हविषा वर्धयन्तः शतञ्जीवेम शरदः सवीराः ओं भूः श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सव कर्मणि अस्मिन् दिने क्रियमाण समस्त कर्मसु सर्वोपकरण द्रव्यसिद्ध्यर्थं कर्माभ्युदयार्थं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवते जनकर्मणि अर्धिं भवन्तो ब्रवन्तो कर्मरुध्यताम् अर्धिं भवन्तो ब्रवन्तो कर्मरुध्यताम् अर्धिं भवन्तो ब्रवन्तो कर्मरुध्यताम् रुद्धिः समृद्धिः पुण्याः समृद्धिः आपोहिष्टां यो भवस्तान भूर्जे ददातना महेरणाय चक्षसे यो वस्यवतमोरसस्य भाजयते हनः उशतिरिव मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षया युजन्वदा आपो जनगताचनः
पुनन्तमा देवजनाः पुनन्तमनवोदिकाः पुनन्त विश्व आगवः जातवेदः पवित्रवत् पवित्रेण पुनाहिमा शुक्रेण देवदेद्यत् अग्ने कृत्मा कृतो गुम्डणो यत्ते पवित्रमक्षिषे अग्ने विततमन्तरा ब्रह्मतें न पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवे पुनते देव्यागात् यस्यै भक्तेस्तनुवो वितपृष्टाः तगामदन्तः सधमाद्येषु वयग्गश्यामपतयोरगीनां वैश्वानरो रश्मिभिर्मा पुनातो वातः प्राणेनेश्वरोमयो बोहोद्या वा पृथिवी पयसा पयोभिः रतावरयज्ञे मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वर्षिष्ठैर्देवमन्वभिः अग्नै दक्षये पुनाहिमा येन देवा अपनता येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरध्येते ऋषभिः संवृतकं रसं सर्वगं सपूतमश्नाते स्वदितं मातरीश्वरा पावमानीर्गो अध्येते ऋषभिः संवृतकं रसं तस्मै सरस्वते दुहे क्षीरकं सर्पिरमतोदकं पावमानी स्वस्तगनैः सुदगाहि पयस्वते ऋषभिः संवृतो रसः ब्राह्मणे संवृतकं हितं पावमानीर्दिशन्तु नः यमं लोकमध्वो अमं कामान् समर्थयन्तु नः देवीर्देवैः समाभृताः पावमानी स्वस्तगनैः सुदगाहि कृतश्रुतः ऋषभिः संवृतो रसः ब्राह्मणे समृतकं हितं येन देवा पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहेन्द्रस्य नीति सहमा पुनातो सोमस्वस्यावरणसमीचा यमो राजा प्रमुणापि पुनातमा जातवेदा मोर्जयन्त्या पुनातो तच्छं योरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातो भेषजं शन्नो अस्तु द्विपदे शं चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः प्राचां दिशि देवार्त्विजो मार्जयन्तां दक्षिणायां दिशि माता पितरो मार्जयन्तां प्रते एचां दृशगृहप्रसवो मार्जयन्तां उदे एचां दिश्यापो वसतगो वनस्पतगो मार्जयन्ताम् ऊर्ध्वायां दिशि यज्ञत्संवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अधोदरादरे नागेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयान् आत्मा गुहायान् निहितोऽस्य जन्तोः तमकृतं पश्यति वेतसौकोद्धातु प्रसादान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्षश समिदः सप्त जिह्वा सप्त इमे लोकायेषु चरन्ति प्राणा गुहाशयान् निहिता सप्त सप्ताः अतः समुद्रागिरस्य सर्वेऽस्मात् सिन्धन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावौषधयो रसाश्च गैनेश भूतश्चत्यन्तरात्मा ब्रह्मा देवानां पतवे कवीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां शेनो गृध्रानागस्वति तिर्वरानागः सोमः पवित्रमत्येतिरे भन्ने अजामेकां लोहितशक्लकृष्णां भक्तिं प्रजां जनयन्ति गुंसरूपाम् अजोक्यकोजसमानोऽनुशयते जहोत्येनां भुक्तभोगामजोऽन्यः शुभगं शुभं वरुणाय नमः विश्वक्सेनाय नमः ఆ దేవదేవుని దివ్యానుగ్రహాన్ని కలిగించేటువంటి ఈ తిరుకల్యాణ వైభవాన్ని మనం కనులారా వీక్షిస్తూ ఉన్నాం. అదిగో ఆ స్వామి కళ్యాణ మహోత్సవంలో అత్యంత ప్రధానమైనటువంటిది. ప్రారంభంలో విఘ్న వినాశకమైనటువంటి ఆ సర్వగణములకు అధిపతి మనమంతా ఆయన దీనిలో ఉన్నటువంటి వారమే. విశ్వక్సేన అంటే పరమాత్మే ఒక రూపాన్ని ధరించాడు అని. అలాగనే ప్రకృతి
పరమాత్మ యొక్క స్వరూపంగా ఆ ప్రకృతి అంతా కూడా పరమాత్మ యొక్క విభూతిని తెలియజేస్తోంది. లక్ష్మీ స్వరూపము అని ప్రకృత్యై నమః, వికృత్యై నమః, సర్వభూత హితప్రదాయై నమః అని అమ్మని మనం ప్రార్థిస్తూ ఉంటాం. విశేషంగా చేస్తోందిట. అక్కడ జలస్వరూపంలో ఉన్న నారాయణుణ్ణి అర్చించి, అదిగో ఇప్పుడు ధాన్యస్వరూపంగా ఉన్నటువంటి లక్ష్మిని ఆ పంచపాలికలలో నిక్షేపం చేయడం. లక్ష్మి అనంటే పరమాత్మ యొక్క ఆ ప్రేమకు ఒక గుర్తుట, స్వరూపం. ఆమె సర్వ జీవరాశిని కూడా భూదేవి రూపంలో భరిస్తోంది, శ్రీదేవి రూపంలో అనుగ్రహిస్తోంది, నీలాదేవి రూపంగా అంతర్గతంగా ఉంటోంది. ఆమె దర్శనం ఇవ్వదు. అలా 3 రూపాలను ధరించి ఒకే లక్ష్మి నారాయణుణ్ణి సేవిస్తోంది. అదిగో రంగురంగుల పుష్పాలని, తులసి దళాలను సమర్పించి ఆ బ్రహ్మాది దేవతలని చక్కగా ఆహ్వానిస్తారు. ఓషధీ సూక్తాన్ని పఠిస్తారు. వ్యవసాయాన్ని గురించి మనకు వేదంలోనే వస్తోంది. ఆ సీత అంటేనే లాంగల పద్ధతి నైఘంటికులు చెప్తారు, అంటే నిఘంటుకారు. ఆ సీత అంటే ఆ లాంగల, ఆ నాగేటి కొన, నాగలి కొనని పట్టుకొని వచ్చింది భూమిలో నుంచి సీతమ్మ తల్లి. ఆ భూమిలో నుంచి వచ్చింది కాబట్టి భూజాత అన్నారు. మనం కూడా భూమి నుంచే, భూమి పుత్రులమే మనం. అలాంటి ఆ భూమిని ఆరాధించాలి అని మన సంప్రదాయం. శ్రీ శ్రీనివాస స్వామి వైవాహిక మహోత్సవ కర్మణి ప్రతిసర వందన దేవతారాధనం కరిష్యే. ఓం శుచివో హవ్యేతి ప్రోక్ష. ఓం షన్నో మదత్తాం తపసో జహర్తాం స్వయంభురగ్నగే అమృతగే అమృతాయ. ఓం భూః శేషమావాహయామి. ఓం భువః సహస్రశీర్షమావాహయామి. ఓం సవః అనంతమావాహయామి. ఓం భూర్భువస్వః నాగరాజమావాహయామి. శేషాయ నమః. పుష్పేనాసనం పరికల్పయామి. ప్రణామం సమర్పయామి. ప్రార్థనం సమర్పయామి. శేషాయ నమః. పాద్యమర్గమాచమనీయం సమర్పయామి. శేషాయ నమః. ఏతే స్నానప్లోతవస్త్రోత్తరీయాభరణోపవీతపుష్పగంధధూపదీపార్ఘ్యాచమన నైవేద్య తాంబూలాదే సర్వోపచారాః. శేషాయ నమః. భగవాన్ సర్వాత్మకః సుప్రీత సుప్రసన్నా వరదా భవంతు. హరిః ఓం. స్వస్తి నో మిమీతామశ్వినా భగస్వస్తి దేవ్యతిర్నర్వణః. స్వస్తి పూషామసురో దతాతన. స్వస్తి ద్యావా పృథివీ సుచేతునా. స్వస్తిగే వాయుముపబ్రవామహే సోమం. స్వస్తి భువనస్య స్పతిః బృహస్పతిం సర్వగణం. స్వస్తిగే స్వస్తిగ ఆదిత్యాసో భవంతు నః. విశ్వే దేవానో అద్య స్వస్తిగే వైశ్వానరో వసురగ్ని. స్వస్తిగే దేవా అవంతృభవ. స్వస్తిగే స్వస్తి నో రుద్రపాత్వం హసాః. స్వస్తి మిత్రావృణ. స్వస్తి పథ్యే రేవతే. స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ. స్వస్తి నో దితే క్రుధే. స్వస్తి పంథామనుచరేమ సూర్యాచంద్రమసా వివ. పునర్దతాజ్ఞతా జానతా సంగమేమహి. స్వస్తిగనం తార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాగసం దేవతానాం. అసురగ్నమింద్రాశకం సమత్స బృహద్యుషో నవమివారుహేమ. అంహోమి చ మాంగీరసంగయం చ స్వస్యాత్రే గమనసా చతార్క్షం. ప్రగతపానిశరణం ప్రపద్యే. స్వస్తి సంవాదే స్వభయన్నో అస్తో. ధ్రువంతే రాజావృణో ధ్రువం దేవో బృహస్పతిః. ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. శుభగం శుభం. జగద్రక్షక గోవింద గోవింద. సకల జగత్తుని కూడా సృజించినటువంటి ఆ పరమాత్మ సర్వేశ్వరుడు ఇతడు అని ఫలకవితా పితామహుడు ప్రార్థిస్తాడు. ఆ దేవదేవుడు వైకుంఠం నుంచి దిగి వచ్చి అర్చారూపాన్ని ధరిస్తే తనను ఆరాధించడానికి ఎవరు అని ఏనాడో మహానుభావుడు చోళ రాజ్యంలో కృష్ణరూపాన్ని నిరంతరం భావిస్తూ ధ్యానిస్తూ ఉన్నాడట ఒక మహానుభావుడు. గోపీనాథ దీక్షితులని ఆయనకు స్వప్నంలో దర్శనమిచ్చి, వెంకటాచలానికి రావయ్యా, ఇక్కడ నేను ఈ కలియుగానికి నేను నా రూపాన్ని నీవు ఆరాధించు, నీకు దారిలో రంగదాసు అని కూడా ఒక భక్తులు భాగవతులు కలుస్తాడు అని వారిద్దరూ వచ్చి చీమల పుట్టలో ఉన్నటువంటి ఆ మూర్తిని
చక్కగా అభిషేకం చేసి ప్రప్రథమంగా శ్రీనివాస స్వామిని అర్చించిన అర్చక స్వామిగా ప్రసిద్ధికెక్కాడు. పురాణాలలో చెప్పడం జరిగింది. 10వ శతాబ్దిలో శ్రీనివాస మఖి అని, శ్రీనివాస దీక్షితులు అని ఇలాగా అనేక పేర్లు, అంటే ఆనాడు మహానుభావులు భగవద్ ఆరాధన చేస్తూ ఆ స్మృతులలో చెప్పినటువంటి ఆ కల్పసూత్రాలలో, అంటే వేద పురుషునికి హస్తం లాంటిది ఈ యజ్ఞాలు, యాగాలు, తపస్సులు, జపాలు, ఇవన్నీ సంస్కారాలు, ఇవన్నీ మనం శరీరము, మనస్సు సిద్ధం కావడం కోసం చేయడం, దాన్ని సూచిస్తోంది మఖి అనేటువంటిది. అవి చేసి అవన్నీ చేయడం చేత భగవద్ ఆరాధన చేయటానికి అందరి తరఫున అర్చక స్వామి ఎన్నెన్నో ఆ క్రియాకలాపాదులు చేసుకొని భగవంతుణ్ణి ఆరాధించాలి లోకక్షేమం కోసం. మన ఇంట్లో మనం కూడా 2 పుష్పాలు పెట్టి పూజ చేయాలి ప్రతిరోజు కూడా. అది గృహదేవతార్చన అవుతుంది. ఇది ఆలయంలో పరార్థం. అందరూ కూడా సకల లోకాలు, కేవలం భూలోకమే కాదు, అన్ని లోకాలు ఉన్నాయి అని మనం వేదం ద్వారా మనకు తెలుస్తోంది. అతీంద్రియమైన విషయాలు చెప్పడానికే వేదవాన్మయం మహర్షులు అనుగ్రహించారు. వారికి కూడా అనుకోకుండా అప్రయత్నంగా ఆ వేదరుక్కులు దర్శనమిచ్చాయి తపో ప్రభావం చేత. అలాంటి ఆ బ్రహ్మగారికే ఆ వేదోపదేశం చేసిన శ్రీమన్నారాయణుడు ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే అని శ్వేతాశ్వతరం చెప్తోంది. అలాంటి ఆ శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడుగా ఈనాడు కలియుగ ప్రత్యక్ష దైవంగా ఉన్నటువంటి స్వామికి ఆ వైఖానస భగవత్ శాస్త్రోక్త రీత్యా ఉపచారాల్ని సమర్పించి ఆ అర్చక స్వామి 12 ఊర్ధ్వపుణ్యధారులై దీక్షా వస్త్రాలంకృతులై చక్కగా ఆ స్వామికి ఆ ఉపచారాలు సమర్పించి ఆయన అనుమతితో అమ్మని ఆ శ్రీ మహాలక్ష్మి భగవన్నారాయణాభిమతానురూప స్వరూపరూప గుణ విభవైశ్వర్య శీలాది అనవధికాతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం నిత్యానపాయినీం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం శరణమహం ప్రపద్యే అని భగవద్ రామానుజాచార్య స్వామి ఆ అమ్మని మొదటగా శరణాగతి చెయ్యాలి అని గద్య రూపంలో ప్రార్థించారు మన అందరి పక్షాన. అట్టి జగన్మాత ఆ భూజాత సకల సద్గుణోపేత అని సీతామాత, రుక్మిణి ఇలాగ ఈ కలియుగంలో పద్మావతిగా ఇలా అనేక రూపాలు ధరించి భూదేవిగా కూడా వచ్చి, గోదాదేవిగా వచ్చి అనేక రూపాలలో నారాయణుడు ఏ ఏ అవతారాలు ధరిస్తే తాను కూడా దానికి తగినట్లుగా వచ్చిందిట. ఆ రమా మహిమాన్వేషణ చేస్తారు మహాత్ములైనటువంటి వారు. మానాతీత ప్రధిత విభవాం మంగళం మంగళానాం వక్షపీఠీం మధు విజయినో భూషయంతీం స్వకాంక్ష్యా ప్రత్యక్షానుశ్రవికమహిమ ప్రార్థనీనాం ప్రజానాం శ్రేయోమూర్తిం శ్రియమశరణస్త్వాం శరణ్యాం ప్రపద్యే. శ్రీస్థుతిలో వేదాంత దేశికుల వారు అంటారు, ఎంత అద్భుతము! అదిగో అమ్మ ఆ ఎడమ చేతికి వామహస్తానికి రక్షాస్వీకారం అంటే ఈ వైవాహిక దీక్ష. దీక్ష అంటే ఏమిటి? ఒక నియమం, ఒక కట్టుబాటు వారే ధరిస్తున్నారంటే ఈ సృష్టి స్థితి లయాలనేటువంటివి చేసేటువంటి పరమాత్మకు అత్యంత సాన్నిహిత్యంగా ఉండి మన యొక్క బాధలన్నీ కూడా విని ఆయన సంకల్పానికి అనుగుణంగా తాను కూడా నడుస్తూ ఈ విశ్వశ్రేయస్సుని కలిగించే తల్లి లోకైకమాత. ఆ భూమి లేకపోతే మనం ఎక్కడ ఉన్నాం? ఈ జీవులు 84 లక్షల జీవరాశులకు ఆలవాలమైనటువంటిది, ఆధారమైనటువంటిది భూమి. ఆ భూమిని మనం తల్లిగా చూస్తాం, ఆ భూమి యొక్క సంతానంగా మనల్ని భావిస్తాం. అందుకనే నిద్ర లేవగానే అమ్మా నీ మీద కాలు పెడుతున్నాను తల్లి, నీ మీద ఉమ్మిలు వేస్తాం, నీ మీద చేయరాని పనులన్నీ చేస్తాం, నన్ను క్షమించు అని మనం క్షమాయాచన చెయ్యాలి. ఆమె ద్వారా మనకు ఓర్పు అనే గుణం రావాలి. ఆ ఓర్పు అనే గుణం ఉంటే, సహనం అనేది ఉంటే సర్వేశ్వరుడు మనల్ని స్వీకరిస్తాడు. ఆ
శ్రీయపతులని ఆరాధించడం ఎన్నో జన్మల పుణ్యఫలం. తమ తండ్రి తాతల ముత్తాతల నుంచి తరతరాలుగా నిరంతరం ఆ భగవత్ సేవ చేసే మహద్భాగ్యం కలిగింది కదా అని ఆ అర్చక స్వామి తాను కూడా దీక్షా స్వీకారం చేస్తూ జీవితాంతం కూడా ఆ విష్ణు దీక్షలో ఉంటారు. వారు నిరంతరం ఆ కర్మానుష్ఠానాదులని నిర్వహిస్తూ భగవద్ ఆరాధన చేస్తూ లోక కళ్యాణ సిద్ధ్యర్థమని సంకల్పాన్ని చేసి భగవంతుని అనుగ్రహాన్ని లోకానికి అందిస్తూ మనకు భగవంతుడికి మధ్య ఒక ఆచార్యుడిగా నిలబడేటువంటి ఆ అర్చక వ్యవస్థ చాలా విశేషమైనది. అలాగా ఇప్పుడు అమూర్త యజనము అని ఆ అగ్ని ఆరాధన చాలా విశేషమైనది. శ్రీ శ్రీనివాస దాన్ని స్వామినః ఆరంభిస్తున్నారు. వైవాహిక మహోత్సవ కర్మణి ఔపాసనాగ్నిముఖే ఆఘార కర్మ కరిష్యే ఏతోన్వింద్రం స్తవామ శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా వృద్వాంసం శుద్ధ ఆశైర్వాన్మమత్తు ఇంద్రశుద్ధో న ఆగః శుద్ధ శుద్ధ హి ఋతుభిః శుద్ధో రగం నితా రగ శుద్ధో మమద్ది సౌమ్యః ఇంద్రశుద్ధో హినో రగం శుద్ధో రత్నాని దాశుషే శుద్ధో వృత్రాణి జగ్నసే శుద్ధో వాచం శిశాససే స్థండిలే భూమిమావాహయామి. ప్రతీకో ఘృతయోనిరగ్ని ఘృతైః సమిద్ధో ఘృతమస్యాన్నం ఘృతప్రశస్మా సరితో వహంతే ఘృతం పిబంతు యజాయక్షి దేవాన్ ఆయుర్ధాగ్ని హవిషో శశానో ఘృతప్రతీకో ఘృతయోనిరేధే ఘృతం పీత్వా మధుచారుగవ్యం పితేవ పుత్రమభిరక్షతాదివ్యం ఓం అగ్న ఆయాహి వితగే గృణానో హవ్యతాతగే నిహోతా జత్సి బర్హిషే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవా తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ బ్రహ్మజజ్ఞానం ప్రథమం పురస్తాద్విసీమతశురుచో వేన ఆవహ సబుద్నిగా ఉపమా శ్రవిష్టా శతశ్చకోనిమశతశ్చ వివహ ఓం భూర్బ్రహ్మాణమవాహయామి ఓం భువః ప్రజాపతిమవాహయామి ఓం సవః పితామహమవాహయామి ఓం భూర్భువస్సవః హిరణ్యగర్భమవాహయామి బ్రహ్మణే నమః ఇదమర్చనం. ఓం సోమోధేనకం సోమోర్వంతమాసుకం సోమో వీరం కర్మణ్యం దదాతో సాధన్యం విదద్యగం సపీగం పితశ్రవణం గదదాస తస్మై. ఓం భోః సోమమావాహయామి ఓం భవర్యజ్ఞాంగమావాహయామి ఓం సవరిందిమావాహయామి ఓం భూర్భువస్సువశ్చంద్రమావాహయామి. దేవతావర్ధయత్వం నాకస్య పృష్ఠే జమానో అస్తు సప్తర్షీనాకం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞమిజమానం చ దేహే. ఓం ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయత్వం నాకస్య పృష్ఠే జమానో అస్తు సప్తర్షీనాకం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞమిజమానం చ దేహే. ఓం ప్రోక్ష పాత్రాదావామాదాగా कृष्णोऽस्य करेष्ठो अग्नगे एत्वा स्वाहा वेदिरसे बर्हिषे एत्वा स्वाहा बर्हिरसर्षग्स्वा स्वाहा दिवेत्वा अंतरिक्षा गत्वा पृथिव्येत्वा पोषा गत्वा स्तोपोसेति प्राच्छां दक्षिणतो विष्णो स्तोपोसे देवेभ्यो विष्णो स्तोपोसे. ओं विष्णुमावाहयामि ओं महाविष्णुमावाहयामि ओं सदा विष्णुमावाहयामि ओं व्यापिनारायणमावाहयामि. श्रुतासे घृतासे ध्रुवासे दरुणासे वनस्पत्योसे देवेभ्यः शन्दस्व अनया पृथिव्यापो गृहीष्यामि. ओं ब्रह्मणः प्रणीष्यामि यजमानवाचं यच्छ प्रणययज्ञं
ఓం సోమాప ప్రణేష్యామి యజమానవాచం యచ్చ ప్రణయయజ్ఞం దేవతావర్తయత్వం నాకస్య పృష్ఠే యజమానో అస్తు సప్తర్షీనాకం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞమిజమానం చ దేహే ఓం ప్రణగ కో వప్రణగతో స వప్రణగత్వాపో వ్రతం విహరామి చరం విహరామి దక్షిణ ప్రణిధౌ బ్రాహ్మణ తీర్థేన ఓం ప్రజాపతిమావాహగామి ఇంద్రమావాహగామి అగ్నిమావాహగామి సోమమావాహగామి ఉత్తర ప్రణిధౌ దైవేన తీర్థేన ఓం అగ్నిమావాహగామి సోమమావాహగామి అగ్ని సోమమావాహగామి ప్రజాపతిమావాహగామి బ్రహ్మాణమావాహగామి ఇంద్రమావాహగామి వసూనావాహగామి మరుతావాహగామి రుద్రాణావాహగామి అపోపస్పృశ్య ఓం శ్రీ విష్ణుమావాహగామి బృహస్పతిమావాహగామి మిత్రమావాహగామి వృణమావాహగామి ఆదిత్యానావాహగామి అశ్వినామావాహగామి పూషాణమావాహగామి కక్షమావాహగామి కక్షదైవత సోమావాహగామి ఔపాసనగ్నమావాహగామి యజ్ఞదేవతశ్వాన్ దేవానావాహగామి ఓం సర్వదేవానావాహగామి ఆజ్యపాత్రే ప్రజాపతయే జష్టం నిర్వపామి ఇంద్రాయ జష్టం నిర్వపామి అగ్నయే జష్టం నిర్వపామి సోమాయ జష్టం నిర్వపామి అగ్నగే జష్టం నిర్వపామి సోమాయ జష్టం నిర్వపామి అగ్ని సోమాభ్యాకం జష్టం నిర్వపామి ప్రజాపతయే జష్టం నిర్వపామి బ్రహ్మణే జష్టం నిర్వపామి ఇంద్రాయ జష్టం నిర్వపామి వసుభ్యో జష్టం నిర్వపామి మరుభ్యో జష్టం నిర్వపామి రుద్రేభ్యో జష్టం నిర్వపామి అపౌపస్పృశ్య ఓం శ్రీ విష్ణవే జష్టం నిర్వపామి బృహస్పతగే జష్టం నిర్వపామి మిత్రాయ జష్టం నిర్వపామి వృణాయ జష్టం నిర్వపామి ఆదిత్యేభ్యో జష్టం నిర్వపామి అశ్విభ్యాం జష్టం నిర్వపామి పోష్ణే జష్టం నిర్వపామి కక్షాయ జష్టం నిర్వపామి కక్షదేవత సోమాయ జష్టం నిర్వపామి ఔపాసనజ్ఞాయ జష్టం నిర్వపామి యజ్ఞదేవతశ్వేభ్యో దేవేభ్యో జష్టం నిర్వపామి సర్వదేవేభ్యో జష్టం నిర్వపామి ఆజ్యం తృప్యతిశ్రగామి చరుం తృప్యతిశ్రగామి అగ్నేర్జ్యోతిరసే సమితస స్వాహా చిత్పతిస్వాపనాత్ పచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః స్వాహా వాక్పతిస్వాపనాత్ పచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః స్వాహా దేవస్మా సవితాపనాత్ పచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః స్వాహా కరసంపూర్ణా వా సమితో గృహీత్వా మూలాగ్రాభ్యాం కృతజ్ఞస్పర్శయిత్వా నమః ఓం ఈశానాయ నమః ఓం అగ్నయే నమః ఓం జాతవేదసే నమః ఓం సహౌజసే నమః ఓం మజరా ప్రభవే నమః ఓం నర్యాధసే నమః ఓం పంక్తిరాధసే నమః ఓం విసర్పినే నమః ఓం అగ్నిపురుషాయ నమః దేవసవిత ప్రసమా ఓం అయంతయద్మ ఆత్మాదాత వేదస్తే నేద్యస్వర్ధసతేర్ధవర్ధగచాస్మాన్ పశగా పశుభిః బ్రహ్మవర్తసే నాన్నాద్యేన సమేధయా అస్మిన్ ఆఘార కర్మణి బ్రహ్మన్ సోమమిద్మమాధాస్తే ఆధస్వా సమేధగ స్వాహా వాగవ్యాదాగ్నేయాంతం ప్రజాపతయే స్వాహా నైరుత్యాదేశానాంతం ఇంద్రాగ స్వాహా అగ్నగే స్వాహా సోమాగ స్వాహా అగ్నగే స్వాహా సోమాగ స్వాహా అగ్ని సోమాభ్యాగ స్వాహా ప్రజాపతయే స్వాహా బ్రహ్మణే స్వాహా ఇంద్రాగ స్వాహా వసుభ్య స్వాహా మరుద్భ్య స్వాహా రుద్రేభ్య స్వాహా అపౌపస్పృశ్య వరుణాగ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అశ్విభ్యాం స్వాహా పూష్ణే స్వాహా కక్షాగ స్వాహా కక్షదేవత సోమాగ స్వాహా ఔపాసనజ్ఞాయ స్వాహా యజ్ఞదేవతశ్వేభ్యో దేవేభ్య స్వాహా ఓం సర్వదేవేభ్య స్వాహా దర్వ్యాభిగార్య చరగం సావిత్రాద్విగృహీత్వా పునరభిగార్య ఓం భూస్వాహ ఓం భవస్వాహ ఓం సవస్వాహ ఓం భూర్భువ సవస్వాహ అదితేన్వమగ్గస్తాః అనుమతేన్వమగ్గస్తాః సరస్వతేన్వమగ్గస్తాః దేవసవితా ప్రాసాదే అస్య దేవదేవస్య భగవతో నారాయణశ శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి ఔపాసనాగ్నిముఖే ఆఘారాంతే స్వరమంత్రతంత్ర శృతి విపర్యాసన్యునాదిర్కృ సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాది షడ్వైష్ణవాహుతిర్హోష్యే అదితేన మన్యస్వా అనుమతేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవిత ప్రసవా ఓం అతో దేవా అవంతునో గతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహ
इदं विष्णुर्वचक्रमे त्रयदानददेपदं समौढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदापचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्मानि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यतगतो व्रतानि पस्पसे इन्द्रस्य युज्यस्सका स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सुरगः दिव्येव चक्षुरादतग्ग स्वाहा तद्विप्रासो विपन्यभोजा कृपाकं सत्समिन्दते विष्णोर्यत्परं पदग्ग स्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं सवस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्गस्ताः अनुमतेन्वमग्गस्ताः सरस्वतेन्वमग्गस्ताः देवसविता प्रासावेः नारायण 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 नी नाममे गतिक नारायण నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 భవజలధి పై పై ముందట భవజలధి దాపు వెనుక చింతాజలధి పై పై ముందట భవజలధి దాపు వెనుక చింతాజలధి చాపలము నడుమ సంసార జలధి చాపలము నడుమ సంసార జలధి ఏపయేది ఇవి తెగనీదుటకు చాపలము నడుమ సంసార జలధి తేపయేది ఇవి తెగనీదుటకు నారాయణాని నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 చక్రం బిభ్రతమిందిరావసుమతీం శంశోభి పార్శ్వద్భయం కేయోరాంగదహార కుండలధరం దీప్తం విశ్వధరం విపం సుచక్ర శంకం కటివరదహస్తం స్వర్ణాంబరం రత్నకిరీటమకర కుండలధరం సువక్ష విలసత్ శ్రీవత్స చక్రం భజే ప్రళంబసూత్రోజ్వలమాల్యభూషణం నమామ్యహం శ్రీవేంకటశైలనాయకం నారాయణం సకమలం సకలామరేంద్రం వైఖానసం మమ గురుం నిగమాగమేంద్రం భగవత్రికశ్యపమరీచి ముఖాన్ మునీంద్రాన్ సర్వానహం కులగురుం ప్రణమామి మూర్ధా అత భగవతో మహాపురుషస్య శ్రీమదాది నారాయణస్య అచింత్య ప్రమిత శక్త్యా భ్రగమాణస్య మహాజలౌకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేక కోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజో వాయవ్యాకాశహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంత అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం
అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సవర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫనామని మండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టాదిగ్ధంతి సుండాదండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతి త్యష్టదేవపురి విరాజితే ఇంద్రాగ్నియమనిర్తివర్ణవాయ కుబేరేశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకా లోకాచల పలికితే లవనేక్షుసరా సర్పి దధిక్షేర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబూ ప్లక్షకుశ క్రౌంచ శకశాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపదీపితే మహేంద్రమలయ సఖ్య శుక్తి అదృక్షవద్వింధ్య పారియాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కింపురుష హరీళావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షాణం మధ్యే భరతవర్షే ఇంద్రకశేరు తామ్రగవస్తి పున్నాగ గంధర్వ సౌమ్యవ్రణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే 1,00,000 యోజన విస్తీర్ణ జంబోద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయా పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే కృష్ణా కావేర్యోః మధ్యప్రదేశే మేరోర్దక్షిణ దిగ్భాగే సత్యవ్రత క్షేత్రే సకల దేవతా సన్నిధౌ సకల జగత్స్రష్టుః పరార్ధద్వయజీవినో బ్రహ్మణో ద్వితీయ పరార్ధే ప్రథమ వర్షే ప్రథమ పక్షే ప్రథమే హని ద్వితీయగామే త్రయోదశ ఘటికా ద్విచత్వారింశత్ ద్విఘటికాసు గతాసు తృతీయ ముహూర్తే ప్రథమ ప్రాణాయామకాళే పురుహూత నామధిగేంద్ర సమగే పార్థివ కూర్మ ప్రళగానంత శ్వేతవరాహ బ్రహ్మ సావిత్రాఖ్య సప్తకల్పానాం మధ్యే పంచమే శ్వేతవరాహ కల్పే స్వాయంభువ స్వారోషిషోత్తమ తామసరైవత చాక్షుష వైవస్వత సూర్య సావర్ణి ధర్మ సావర్ణి దక్ష సావర్ణి రుద్ర సావర్ణి బ్రహ్మ సావర్ణి ఇంద్ర సావర్ణి వేద సావర్ణాఖ్య చతుర్దశ మన్వంతరాణాం మధ్యే సప్తమే వైవస్వత మన్వంతరే తత్రైక సప్తతి మహాయుగానాం సప్తవింశతి మహాయుగేష్వతీతేషు తదుపర్యష్టావింశతమే మహాయుగే అష్టావింశతి సహస్రాన్విత సప్తదశ లక్షాబ్దే కృతయుగే గాతే షణ్ణవతే సహస్రాన్విత ద్వాదశ లక్షాబ్దే త్రేతాయుగే గాతే చతుషష్టి సహస్రాన్విత అష్టలక్షాబ్దే ద్వాపరయుగే గాతే భాత్రింశత్ సహస్రాన్విత చాతుర్లక్షాబ్దే వర్తమానే కలియుగే ప్రథమపాదే యుధిష్ఠిర విక్రమార్క శాలివాహన విజయాభినందన నాగార్జున కల్కి భూపాఖ్య షట్శకానాం మధ్యే తృతీయే శాలివాహన శకే అస్మిన్ దేశే వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది 6 సంవత్సరాణాం మధ్యే శుభముహూర్తే మమ అనేక జన్మసో యః జన్మని చ ఏతక్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం చ కుంభీపాకలోహిత ధామాతపసంగాత కాలసూత్రాదే వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తేర్య తిలైః సూర్యమండల పర్యంతం కృతనాశేర్వర్ష సహస్రావసానే ఏకైక తిలాపకర్షణ క్రమేణ సర్వరాశ్యపకర్షణ సంమితకాలే శ్రీహరిలోకే నివాస సిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమతిరాత్రాప్తోర్యామ సాంతపన వాజపేయ పౌండరేక అశ్వమేధాది శతక్రతుపుణ్యబలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సమోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్య పదమితి చతుర్విధ మోక్షఫల సిద్ధ్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణశ శ్రీగపదే పురుషోత్తమస్య శ్రీభూమిలీలాసమేతస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఏతత్ శేషాచల నివాసినః శ్రీ శ్రీనివాస స్వామినః పరవ్యూహ విభవ అంతర్గామి అర్చా స్వరూప రూప గుణ విభవైశ్వర్యాది నిరూపక శ్రీ విఖనో మునీంద్రమతానుసారిభిర్భృగ్వాదిభిర్మన్వాదిభిర్వశిష్టాదిభిర్ దివ్య మహర్షిభిరుక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణేతిహాస ప్రతిపాదిత
కన్యాదానకల్పోక్త సకల ఫలావాప్త్యర్థం కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య నందక కౌమోదకీ సారంగ దివ్య పంచాయుద్ధాలంకృత కోటి సూర్య సమప్రకాశస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస భగవచ్చాస్త్రోక్త మార్గేణ అంగేరస పారస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ భేదేన ప్రవర్తమానస్య పరవ్యూహ విభవ అంతర్గామి అర్చావతార రూపకస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే అంగేరస పారస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ స్వకర్మణోప్యాది వశాత్ ఉత్పత్తి స్థితి లయ కారణస్య శ్రీ మహావిష్ణోః పరవాసదేవ శరవణ పౌత్రాయాం అంగేరస పారస్పత్య భారద్వాజ త్రయోర్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుటమ నికిరణ విజృంభిత పాదారవిందస్య అర్చావతార భగవత ప్రద్యుమ్నావతారకస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణ పుత్రాయాం అంగేరస పారస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటకటక కేయూరహార దివ్యాభరణ భూషితాయ శ్రీవత్సాంకిత వక్షస్కాయ కౌస్తుభాలంకృతాయ దివ్యమాల్యోపేత శోభితాయ దివ్య పీతాంబరధరాయ ప్రపన్న పారిజాతాయ స్వర్ణ గరుడ వాహనారూఢాయ నిజావతారాయ అచింత్యాద్భుత నిత్య యవ్వన స్వభావ లవణ్య తేజో దివ్య రూపకాయ అఖిల శాఖాధ్యాయినో అఖిల లోక పవిత్ర రూపాయ శ్రవణ నక్షత్రే మకర రాశౌ జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్గజ సామధర్మనగ్న సూత్రోద్భవస్య చతుర్వేద శాఖాధ్యాయనీం భార్గవచమనాప్నుమాన్ ఔర్వవేదల పంచార్షేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవేం సర్వాలంకారవతేం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనంద గుణాత్మికాం మూల ప్రకృతి రూపాం భృగో సంకల్పదనగాం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యా రాశౌ జాతాం అయోనిజాం శ్రీదేవీ నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి. ఋగ్గజ సామధర్మనగ్న సూత్రోద్భవస్య చతుర్వేద శాఖాధ్యాయనీం కాశ్యపావత్సారణైద్రవత్రయార్షేయ ప్రవరాన్విత ఆశ్యపస గోత్రోద్భవేం సర్వాలంకారవతేం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహుశ్యామలాంగీం కశ్యప సంకల్పతనగాం రేవతీ నక్షత్రే మీనరాశౌ జాతాం అయోనిజాం భూదేవే నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకదికేశయ. కన్యాం సలంకృతాం సాధ్వీం సుశీలాక సమేతసే ప్రగతోహం ప్రగచ్ఛామి ధర్మకామార్థసిద్ధగే. విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యా సర్వా దేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాత కమలాపతిః. కన్యాదానముహూర్తస్సు ముహూర్తోస్మితే భవంతో మహాంతో న గృహ్ణంతో సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, శ్రీభూరమణ గోవింద గోవింద. కళ్యాణైక నికేతన సుజనత కళ్యాణ సంధాయక కళ్యాణప్రద కీర్తనో గుణనిధి కళ్యాణ కళ్యాణదః కళ్యాణాద్రిసమానసార విభవ కళ్యాణసారాత్మకః శ్రీమాన్ శ్రీ విభురీశ్వరో నరహరి కుర్యాత్ సదా మంగళం.
అద్భుతమైన ఆనందమైన దివ్యమంగళ విగ్రహ స్వరూపుడైనటువంటి అనంతుడు, అప్రమేయుడు, అచ్యుతుడు, అనేక కళ్యాణ గుణ సంపన్నుడైనటువంటి దేవదేవుడు పెండ్లి కుమారుడైతే అదిగో అర్చక స్వామి ఆ మాంగళ్యాలని అభిషేకం చేస్తూ లోకంలో ఉన్నటువంటి 100 కోట్ల కుటుంబాలకు పైగా ఉన్నారని ప్రపంచమంతా, ఏ దేశమైనా ఏ ధర్మమైనా వారందరూ కూడా క్షేమంగా ఉండాలి అని, వారిలో ముఖ్యంగా స్త్రీలైనటువంటి వారికి ఒక చక్కని సౌభాగ్య సిద్ధి కలగాలి అని ఆ శ్రీ సూక్తంతో అభిషేకం చేస్తూ అమ్మని ఆరాధిస్తూ, అమ్మా నీ దయ వల్ల ఈ లోకమంతా కుటుంబ వ్యవస్థ చక్కగా ఉండాలి తల్లి. అందువల్లనే ఒక కుటుంబంలో పుట్టి పెరిగి మరొక కుటుంబానికి వెళ్ళి ఆ కుటుంబాన్ని వృద్ధి చేసి తన పుట్టిన గృహాన్ని, మెట్టిన గృహాన్ని కూడా పరమ పవిత్రం చేసేటువంటి స్త్రీమూర్తులని చక్కగా సనాతన ధర్మం గౌరవిస్తోంది. వారిని గృహలక్ష్మిగా భావిస్తోంది. ఆ గృహానికి వారే అధిపతి అంటోంది. ఎన్నెన్నో భావాలు వేద వాన్మయంలో, సూత్ర వాన్మయంలో, ధర్మశాస్త్రాలలో, పురాణ ఇతిహాసాలలో చెప్పారు. కానీ ఆధునికమైనటువంటి భావాలు కలిగిన వారు అవన్నీ కూడా చిత్ర విచిత్రంగా చూస్తారు. కానీ ప్రతి ఒక్కరికి, పురుషుడికి ఉండే ధర్మాలు పురుషుడికి, స్త్రీలకు ఉండే ధర్మాలు స్త్రీలకు, కుమారులకు సంతానానికి ఉండే ధర్మాలు వారికి, ఇలాగ ఎవరెవరి ధర్మాలు వారు, ఎవరి పని వారు చెయ్యాలి కదా. దీంట్లో ఎక్కువ తక్కువలు ఏమీ లేవు. కానీ మనం చూస్తాం, ఒక స్థితి మనకు నచ్చకపోతే దాని మీద దోషాన్ని ఆరోపణ చేయడం, అది సరైనది కాదు అని తరతరాలుగా నిరంతరం మన భారతీయ సనాతన ఆర్ష హిందూ ధర్మంలో ఈ కుటుంబ వ్యవస్థ లేకపోతే చాలా గందరగోళం, మనిషికి సుఖశాంతులు లేవు. ఒంటరిగా పురుషుడైనా స్త్రీ కానీ ఉంటే వారికి ఏ విధమైనటువంటి మానసికమైన శాంతి ఉండదు అని మనం అనేక నిదర్శనాలు చూస్తాం. ఒక కుమార్తె పుట్టినది అంటే లక్ష్మిగా భావించి, ఆ కుమారుడు పుట్టాడంటే నారాయణుడుగా అంటే ప్రతిదీ కూడా భగవన్మయంగా తన కుమార్తెను పెంచి పెద్ద చేసి కన్యాదానం అన్నారు. ఆ కన్యాదానం అనేది మహాదానాలలో ఒకటి. అందువలనే ఇంతటి గొప్ప అద్భుతమైనటువంటి ఈ సమయంలో, నదీ స్నాన సమయంలో, తులాదానం చేసే సమయంలో, యజ్ఞాది కృత్యాలు చేసే సమయంలో ఈ మహాసంకల్పాన్ని పఠిస్తారు. ఈ మహాసంకల్పంలో ఎన్ని విశేషాలు ఉన్నాయి. సృష్టి ఆరంభం నుంచి, అంటే సృష్టికి ఆరంభం లేదు మన దృష్టిలో, అది పురాతనం, అది అనాది అని. సృష్టి జరిగి ఇన్ని వేల సంవత్సరాలు, ఇవన్నీ కూడా ఊహలే. కానీ మన మహర్షులు ఏనాలో యోగ దృష్టితో చూసి చెప్పారు. ఆ సృష్టి జ్ఞానాన్ని కలిగించేదే మనకు పురాణాలు కలిగిస్తాయి. ఇతిహాస పురాణ వేద వాన్మయ వేద ధర్మాలని చెప్పడం కోసమే ఇప్పటి వరకు నడిచిన కాలం. ఒక చక్రం అన్నారు, కాలాన్ని చక్రంతో పోల్చారు. చక్రానికి మొదలు చివర ఉన్నదా? ఎక్కడ మొదలు ఎక్కడ చివర? అది ఎప్పుడు నిరంతరం సాగుతోంది. అందుకనే కాలచక్రం. కాలం చాలా శక్తివంతమైనది, ప్రదేశము శక్తివంతమైనది. ఈ రెండింటినీ పరమాత్మగా చూడడమే మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం. 14 లోకాల వర్ణనం, అలాగే భూగోళ వర్ణనం. ఈ భూమండలాన్ని పరిపాలించిన మహారాజులు 16 మంది, 6 చక్రవర్తులు. ప్రాచీనమైన కాలంలో ఉన్నటువంటి ఆయా ప్రదేశాల పేర్లు అంగ, వంగ, కళింగ, కాశ్మీర, ఇలాగ గంగా, గోదావరి, కృష్ణ పుణ్యనదులు, అయోధ్య, మధుర, ఇలాగా 7 క్షేత్రాలు, మోక్షక్షేత్రాలు, 7 ద్వీపాలు, పర్వతాలు, 50 కోట్ల యోజనాల, యోజనం అంటే 8 మైళ్ళని, ఇంతటి విస్తారమైన భూమండలంలో 1,00,000 యోజనాలు కలిగినటువంటిదిట. ఈ 1,00,000 యోజనాలు కలిగినటువంటి జంబూద్వీపం, దీని కథ వేరు. మళ్ళా ఇలాగ జంబూద్వీపంలో భరతవర్షం, భరతఖండం,
ఈ ఆదివరాహ క్షేత్రం ఈ వెంకటాచలంలో స్వామి తిరుమలేశ శ్రీనివాస ఇదిగోనయ్యా మా అమ్మాయిలుగా భావించి శ్రీదేవిని భూదేవిని నీకు సమర్పిస్తున్నా. ఆడపిల్లలు లేనటువంటి వారికి ఇది ఒక గొప్ప అవకాశం. ఏమిటది? ఆ జగన్మాత శ్రీమాత భూమాతని కూడా తమ కుమార్తెలుగా భావించి ఆ ఆది నారాయణుడు వైకుంఠవాసుడు శ్రీనివాసుడికి జగత్ కళ్యాణ చక్రవర్తికి ఆ అమ్మాయిలను ఇచ్చి వివాహం చేసేటువంటి అవకాశాన్ని మనకు ఈ కలియుగంలో కల్పించాడు స్వామి. బ్రహ్మగారి వయస్సులో 50 సంవత్సరాలు, మొదటి సగం అయిపోయి రెండవ సగంలో మొదటి మాసంలో మొదటి పక్షంలో మొదటి పగటి కాలాన బ్రహ్మ ప్రాణాయామ కాలమైన ప్రస్తుత తరుణంలో 9 కల్పాలలో శ్వేతవరాహ కల్పంలో 14 మన్వంతరాలలో 7వది వైవస్వత మన్వంతరంలో 27 మహాయుగాలు గడిచిపోతే 28వ మహాయుగంలో కలియుగంలో ఈ విశ్వావసునామ సంవత్సరంలో దక్షిణాయనంలో వర్ష ఋతువులో ఈ భాద్రపద మాసంలో ఈ రోజున స్వామి కృష్ణపక్ష పాడ్యమి రోజున ఈ కన్యాదానం చేసి నీకు బ్రహ్మలోకాన్ని పొందే భాగ్యం కలుగుతోంది. 21 తరాల వారు తరించాలి అని సకలాలంకారాలతో దక్షిణతో నీకు ఈ కన్యని దానం చేస్తున్నామని చెప్పారు. ఇప్పటిదాకా మాంగళ్యారాధన చేశారు. దాని పూర్వరంగంగా ఈ మాంగళ్యాలను స్వామివారి యొక్క అనుమతితో స్వామికి సమర్పణ చేస్తున్నారు. ఇది ఓం ప్రజాపతి స్వామగం రాజానమసృజత తంత్రగో వేదాన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అధః సీతా సావిత్రే మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతునాం కంఠే బధ్నామి శుభగే రక్షంతు శరదాం శతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతి సోమగం రాజానమసృజత తంత్రగో వేదాన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రే మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతునాం కంఠే బధ్నామి శుభగే రక్షంతు శరదాం శతం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్మితే భవంతో మహాంతో గృహ్ణంతో సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. లావణ్య శృంగారరాయ లావణ్య శృంగారరాయ లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోదానకే రాయనేమి. లావణ్య శృంగారరాయ లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోదానకే రాయనేమి. లావణ్య శృంగారరాయ
జలధి వంటిది పవ్వళించు నా మనసు గాలి ఊర్పులే కడళ్ళు కలదు లోతు పాల జలధి వంటిది పవ్వళించు నా మనసు గాలి ఊర్పులే కడళ్ళు కలదు లోతు చాలగ తొల్లి నీవు సముద్ర శాయివట చాలగ తొల్లి నీవు సముద్ర శాయివట ఈ లీల నీ వినోదానకే రాయనేమి లావణ్య శృంగార రాయ లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోదానకే రాయనేమి లావణ్య శృంగార రాయ పాశాత్ తదయగం రాజావరణో నమన్యతాం యదే యజ్ఞ స్త్రీ పౌత్రమగన్నరోదాత్ స్వాహా యమామగ్నిస్త్రాగతాం గార్హపత్యః ప్రజాముంచత మృత్యుపాశాత్ తదయగం రాజావరణో నమన్యతాం యదే యజ్ఞ స్త్రీ పౌత్రమగన్నరోదాత్ స్వాహా యమామగ్నిస్త్రాగతాం గార్హపత్యః ప్రజామస్యైనైతదీర్ఘమాయోః అశోన్యోపస్తాజీవతామస్తు మాతా పౌత్రమానందమపి ప్రపద్యతాం యజ్ఞ స్వాహా ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అదితేన్వమగ్గస్తాః అనుమతేన్వమగ్గస్తాః సరస్వతేన్వమగ్గస్తాః దేవసవితా ప్రాసాదేః అస్య దేవదేవస్య భగవతో నరాగణేశ శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి ఔపాసనాగ్నముఖే లాజహోమం కరిష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ ఇమాన్ లాజానామిత్యభిఘార్య ఓం ఇమాన్ లాజానవపామే సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాన్ సదగ్నిరనుమన్యతాం యన్నార్గపబ్రూతే అగ్నౌ లాజానవపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం స్నాతయో మమ స్వాహా ఓం ఇమాన్ లాజాన్నవపామే సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాన్ సదగ్నిరనుమన్యతాం యన్నార్గపబ్రూతే అగ్నౌ లాజానవపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం ఇమాన్ లాజాన్నవపామే సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాన్ స్తదగ్నిరనుమన్యతాం యన్నార్గపబ్రూతే అగ్నౌ లాజానవపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అదితేన్వమగ్గస్తాః అనుమతేన్వమగ్గస్తాః సరస్వతేన్వమగ్గస్తాః దేవసవితా ప్రాసావేః అస్య దేవదేవస్య భగవతో నరాగణేశ శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి ఔపాసనాగ్నిముఖే లాజహోమాంతే స్వరమంత్రతంత్ర శృతి విపర్యాస న్యూనాతిరిక్త సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాదిషడ్వైష్ణవాహతిర్హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ ఓం మతో దేవా అవంతు నోగతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానిత దేవతం సమోఢమస్య భాగం సురే స్వాహ త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోప అదాభ్యః తతో ధర్మాని ధారయన్ స్వాహ విష్ణో కర్మాణి పశ్యతి గతో వ్రతాని వస్పసేంద్రస్యుజ్జస్సకా స్వాహ తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సురయః దివీవ చక్షురాదతగ్గ స్వాహ తద్విప్రాసో విపన్యభోజాగ్రవాగం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదగ్గ స్వాహ ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం స్వస్వాహ
ఓం భూర్భువస్సువ స్వాహా అదితేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవసవితా ప్రాసావేః అస్య దేవదేవస్య భగవతో నారాగణేశ శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవకర్మణి ఔపాసనాగ్నిముఖే తత్కర్మ సాద్గుణ్యార్థం ఉపరిష్టాత్ అంతఃహోమం కరిష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవితా ప్రసవా ఓం యదస్య కర్మణోత్యరే రుచం యద్వాన్ వినమిహ కర్మ అగ్నిష్టత్విష్టకృద్విద్వాన్ సర్వజ్ఞస్విష్టకం సహదం కరోతి మే స్వాహా అగ్నగే స్విష్టకృతే సుహతో సాహుతేనాం కామానాకం సమర్దిత్రే స్వాహా అగ్నగే స్వాహా అగ్నగే నాదాగ స్వాహా అగ్నగేన్నమతగే స్వాహా ప్రజాపతగే స్వాహా ఇంద్రాగ స్వాహా విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వాభ్యో దేవతాభ్య స్వాహా సర్వత్రైవాదిష్టకం సర్వత్రైవానాదిశ్రం దేవతమస్మై స్వాహా అగ్నగే స్విష్టకృతే స్వాహా వాస్తుపతే నమో వాస్తుపతయే స్వాహా యన్మ ఆత్మనో మిందా బోధగ్నిస్తత్పునరాహ జాతవేద విచర్షణి స్వాహా పునరగ్నిశ్చక్షురదాత్ పునరింద్ర బృహస్పతే పునర్మే అశ్వినార్యం చక్షురాదతమక్ష స్వాహా ఏదో ఓసే దిశేమహి స్వాహా సమిదసే తేజోసే తేజోమై దేహి స్వాహా యమస్య ధీమహి మృత్యోర్మే పాహి స్వాహా సూర్యస్య ధీమహి చక్షుర్మే పాహి స్వాహా సోమస్య ధీమహి చిత్తం మే పాహి స్వాహా వాయోర్ధీమహి ప్రాణాన్మే పాహి స్వాహా బ్రహ్మణోర్ధీమహి బుద్ధిర్మే పాహి స్వాహా సప్తతే అగ్ని సమిత సప్త చిక్మా సప్తఋష సప్తధామ ప్రియాణి సప్తహోత్రా సప్తధాత్మా గజంతే సప్తయోనిరాపృణ స్వాకృతేన స్వాహా కృతదాన విద్వాన్ అనుష్ఠుఘృతేన పూర్ణమాహుతింజహోమి మనసా ప్రజాపతయే స్వాహా అగ్నిర్భుక్తగస్వాహా వేదిర్భుక్తగస్వాహా ద్యోర్భుక్తగస్వాహా పృథివీర్భుక్తగస్వాహా ఓషధి వనస్పతి గంధర్మాంశరచైవ భుక్తగస్వాహా అగ్నిజీర్ణగస్వాహా వేదిర్జర్ణగస్వాహా ద్యోర్జర్ణగస్వాహా పృథివీజర్ణగస్వాహా ఓషధి వనస్పతి గంధర్మాంశరచైవ జర్ణగస్వాహా సమంతాం పరిహరి హవిషాకృతేన సమాదిత్యైర్వసిభి సమరుద్భిః పూర్ణాహుతివత్తమాంతే ఆజ్యశేషం ఇంద్రాయజోహోమి స్వాహా ఆజ్యశేషం ఇంద్రాయజోహోమి స్వాహా పూర్ణాహుతి ముహూర్త సుముహూర్తోస్పదే భవంతో మహాంతో న గృహంతో అగ్నిస్తృప్యతో దేవిస్తృప్యతో వైస్తృప్యతో పృథివీతృప్యతో బ్రహ్మాద్యాస్తృప్యంతాం ఓషధి వనస్పతి గంధర్వాంశరశ్చైవ స్తృప్యంతాం అదితేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవసవితా ప్రాసావేః పవిత్రమసి పవిత్రం మే భూగాత్మా విష్ణు సదనమసే ఉత్తరతో విష్ణు సదనమసే ప్రాచ్యాం విష్ణు సదనమసే గ్రంథిం విసృజ్య అగ్నిప్రోక్ష ఆప్యాయంతామాపవోషధయో ప్రసదయస్తవరం గచ్చతతో నో నిష్టిమేరగస్వాహా శుద్ధ్యంతాం దేవసదనగం సిద్ధ్యంతాం దేవసదనగం భూతిస్మాతేతి భస్మమాలిప్య భూతిస్మాతే లభతే నిత్యం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమారుతగోర్భూతిః ఆదిత్యస్తోమో నమః త్రయాయుషం జమదగ్నే కశ్యపశ్చత్రగాయుషం యద్ధేవానాం త్రగాయుషం తన్మే అస్తు త్రగాయుషం దీర్ఘాయుత్వాయ బలాయ శతాయ శతం చ వర్చసే త్రగాయుషం
ఆపోహిష్టామయో భువస్థాన భూర్జే దదాతన మహేరణాయ చక్షసే ఓం శమేశ్వరశ్చ మే జ్ఞోపచతే నమశ్చ యత్తే ఏన్యోనం తస్మై తే ఉపయత్తే తిరక్తం తస్మై తే నమః బాలకృతం వా చరితం వా సత్యహీనం వా పుష్పహీనం వా హోత్రహీనం వా వషడర్ధహారముపాగ్నగే జాతవేదసే భగవాన్ ప్రజ్వలిత ఓం నమః మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాశన యత్హుతంతు మయా దేవ పరిపూర్ణం తదస్తు తే ప్రాయశ్చిత్తాని శేషాని హోమకర్మాత్మకాని వై తాని శేషాన శేషానాం కృష్ణాన స్మరణం పదం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః పునఃపాద్యర్గాచమనీయం సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః అగ్నగే నమః యథాస్థానం యథా సుఖం తదిస్థాపయామి. యజ్ఞేశ్వరాయ నమః ఆజ్యశేషం సమర్పయామి. సర్వం శ్రీ భూనీలా సమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు. మంగళవాద్య పురస్సరంగా మనం రాజహోమ ప్రధాన హోమాదులు అన్నిటినీ కూడా పూర్ణాహుతిని వీక్షించాం. ఇప్పుడు ఆ గోదాదేవి యొక్క అద్భుతమైనటువంటి మధుర భక్తి యొక్క విశేష వైభవాన్ని మనం కనులారా దర్శిస్తూ ఉన్నాం. కృష్ణయ్య కోసమే తన జీవితాన్ని అంకితం చేసి మధుర భక్తి భావనలో పండించుకున్న ఆ మహనీయమైనటువంటి మహిళామూర్తిగా పన్నిద్దరు ఆల్వారులలో మనకు కనిపించే తల్లి ఇప్పుడు మరొక అద్భుతమైన సన్నివేశాన్ని వీక్షిస్తూ ఉన్నాం. మాలా పరివర్తనము అని అంటారు. భార్యాభర్తల మధ్య అనురాగం కలగటానికి అనేక ప్రక్రియలు చూపించారు. పాణిగ్రహణం, ఆ సమయంలో జీవితాంతం భర్తనైన నాతో కలసి ఉండు అని, గృహస్థ జీవనం కోసం నాకు నిన్ను భగవానుడు ప్రసాదించాడు, నా ఇంటికి సర్వాధికారినివై కుటుంబ రాజ్యాన్ని పాలించు అనే అర్థం వచ్చే మంత్రాలను కూడా పఠిస్తారు. ఆ సప్తపది 7 అడుగులు నడుస్తారు. అగ్నిహోత్రం మొదటి అడుగు వలన అన్నాన్ని, సంపదలని, రెండవ అడుగు వలన శారీరక మానసిక బలాలను, ఇలాగా సుఖ సంతోషాలు, సత్సంతానం ఇవన్నీ కలిగేట్టుగా విష్ణుదేవుడు అనుగ్రహించుగాక అని లౌకిక వివాహంలో చూస్తాం. సాక్షాత్తుగా మహావిష్ణువే ఈనాడు చెయ్యిబట్టుకొని అమ్మలిద్దరినీ కూడా తీసుకొని తన స్వస్థానంలో ఒక సింహాసనం మీద ఆసీనులయ్యేటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశం వీక్షిస్తూ ఉన్నాం. ఆ భక్తులందరూ కూడా, ఆ అమ్మలిద్దరూ కూడా అయ్యవారి చెంత చేరి ముచ్చటగా మనకు దర్శనమిచ్చే ఆ అపురూపమైనటువంటి సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ పరమాత్మ వేదాన్ ఉద్ధరతే జగన్నివహతే భూగోళ ముద్భిభ్రతే దైత్యాన్ దారయతే బలిం చలయతే క్షత్రక్షయం కుర్వతే పౌలస్త్యం జయతే హలం కలయితే కారుణ్యమాతన్వతే మ్లేచ్ఛాన్ మూర్ఛయతే దశాకృతి కృతే కృష్ణాయ తుభ్యం నమః. అందమైన స్వామికి ఇప్పుడు ఆ అక్షతారోపణ. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు,
కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పేరు కళా జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు కళా జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి